బయోమాలిక్యూల్స్ అనేటివి లైఫ్‌కి బేసిక్ యూనిట్స్ అని మనం ఇంతకుముందు క్లాస్‌లో చెప్పుకున్నాం అనమాట. సో, బయోమాలిక్యూల్స్ యొక్క కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్ లీడ్స్ టు మెటబాలిజం. అంటే మెటబాలిజం అనేది ఏర్పడుతుంది. అంటే బయోమాలిక్యూల్స్‌లో జరిగేటువంటి కాంప్లెక్స్ ఇంటరాక్షన్స్ వల్ల మనకి మెటబాలిజం అనేది ఏర్పడుతుంది. ఈ మెటబాలిజం వల్ల లైఫ్ అనేది ఏర్పడుతుందని చెప్పుకున్నాం. జనరల్‌గా మనకి ఈ బయోమాలిక్యూల్స్ మేజర్‌గా 4 టైప్స్‌గా ఉంటాయని చెప్పుకున్నాం. అవి న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్ అంటే మనకి డీఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఈ 2 కూడా మనకు న్యూక్లిక్ యాసిడ్స్ అన్నమాట. తర్వాత ప్రోటీన్స్. ప్రోటీన్స్ తర్వాత ఇవి అనదర్ టైప్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అన్నమాట. తర్వాత మూడో రకం బయోమాలిక్యూల్స్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. నాలుగో రకం వచ్చేసి లిపిడ్స్. ఈ 4 కూడా మేజర్ బయోమాలిక్యూల్స్ అన్నమాట. వీటిల్లో ప్రోటీన్స్ అనేటివి రన్నింగ్ హార్సెస్ ఆఫ్ లివింగ్ బాడీ అంటాం. అంటే మన బాడీలో ఆహ్, వాటర్ తర్వాత ఎక్కువ అమౌంట్‌లో ఉండేటువంటి బయోమాలిక్యూల్స్ ఏవి అంటే ప్రోటీన్స్ అన్నమాట. సో, ఈ ప్రోటీన్స్‌ని మనం ఏమంటామంటే రన్నింగ్ హార్సెస్ ఆఫ్ లివింగ్ బాడీ అని ఎందుకంటామంటే, మన బాడీలో జరిగేటువంటి ప్రతి ఒక్క మూవ్‌మెంట్‌లో ప్రోటీన్ యొక్క రోల్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ కాంట్రాక్షన్ జరిగిందనుకోండి. ఆ మజిల్ కాంట్రాక్షన్‌కి మనకి ప్రోటీన్ అనేది అవసరం అవుతుందన్నమాట. యాక్టిన్, మయోసిన్ అలా అన్నమాట. అదే విధంగా మన బాడీలో జరిగేటువంటి ప్రతి ఒక్క బయోకెమికల్ ప్రాసెస్‌కి ప్రోటీన్స్ అనేటివి ఎంజైమ్‌గా యాక్ట్ చేసేసి ఆ ప్రాసెస్‌లు జరగడానికి ఫెసిలిటేట్ చేస్తాయన్నమాట. ఈ విధంగా మన బాడీలో జరిగేటువంటి ప్రతి ఒక్క కదలిక, ప్రతి ఒక్క జీవరసాయన చర్యలకి ప్రోటీన్స్ కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి ప్రోటీన్స్‌ని రన్నింగ్ హార్సెస్ ఆఫ్ లివింగ్ బాడీ అని అంటామన్నమాట. తర్వాత ఈ ప్రోటీన్స్ అనేటివి దేనితో ఏర్పడి ఉంటాయి అంటే, ప్రోటీన్స్ అనేటివి అమినో యాసిడ్స్‌తో ఏర్పడతాయన్నమాట. సో, అమినో యాసిడ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ అనేటివి అమినో యాసిడ్స్ వల్ల ఏర్పడతాయి. అమినో యాసిడ్స్ ఒకదానితో ఒకటి కలిసి లాంగ్ పాలిమరైజ్ చైన్ లాగా ఫార్మ్ అవ్వడం వల్ల మనకి ప్రోటీన్స్ అనేటివి ఏర్పడతాయి. మరి అమినో యాసిడ్స్ అంటే ఏంటి? సో, అమినో యాసిడ్స్ ఆర్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. సో, అమినో యాసిడ్స్‌లో మేజర్‌గా ఏమేమి ఉంటాయంటే సెంటర్‌లో కార్బన్ ఉంటుంది. తర్వాత హైడ్రోజన్ ఉంటుంది. ఆక్సిజను, నైట్రోజన్. ఈ 4 ఎలిమెంట్స్ మేజర్‌గా ఉంటాయన్నమాట. అండ్ సర్వ్స్ యాస్ ఎ మోనోమర్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ ప్రోటీన్స్. ఇవి ప్రోటీన్స్ ఏర్పడడానికి బేసిక్ యూనిట్స్‌గా ఉంటాయన్నమాట. అంటే మనం ఒక ఇల్లు కట్టాలంటే బ్రిక్స్ ఇటుకలు ఎలాగో, అదే విధంగా ప్రోటీన్ అనేది ఒక ఇల్లు అనుకుంటే, ఆ ప్రోటీన్ ఇంటిని కన్‌స్ట్రక్షన్ చేయడానికి అమినో యాసిడ్స్ అనేటివి బ్రిక్స్ లాగా ఉంటాయన్నమాట. అందుకే అమినో యాసిడ్స్‌ని ఏమంటామంటే బేసిక్ యూనిట్స్ ఫర్ ప్రోటీన్స్ అంటామనమాట. మరి దీంట్లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి అనంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఈ 4 ఎలిమెంట్స్ మేజర్‌గా ఉంటాయన్నమాట. యాస్ ద నేమ్ ఇంప్లైస్ దీస్ కాంపౌండ్స్ కంటైన్ బోత్ యాన్ అమినో గ్రూప్ అండ్ ఎ కార్బాక్సిల్ గ్రూప్. ఈ అమినో యాసిడ్స్‌లో అమినో అంటే NH2 గ్రూప్ ఉంటుంది. అదే విధంగా యాసిడ్ కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుందన్నమాట. సో, అమినో యాసిడ్స్‌లో ఒక సైడ్ ఏమో అమినో గ్రూప్ ఉంటుంది. రెండో సైడు కార్బాక్సిల్ గ్రూప్ అన్నమాట. సో, ఏదైనా అమినో యాసిడ్ స్ట్రక్చర్ తీసుకుంటే దాంట్లో సెంటర్‌లో కార్బన్ ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పాను. కార్బన్ యొక్క వాలెన్సీ టెట్రా వాలెన్సీ అని. 2 వాలెన్సీలు ఒక సైడ్ అమినో గ్రూపు, రెండో సైడ్ వచ్చేసి కార్బాక్సిల్ గ్రూప్ అనేది అన్నిట్లో కామన్‌గా ఉంటాయన్నమాట. ఇన్ యాన్ ఆల్ఫా అమినో యాసిడ్ ద అమినో అండ్ కార్బాక్సిల్ గ్రూప్ ఆర్ అటాచ్డ్ టు ద సేమ్ కార్బన్ ఆటమ్. ఆల్ఫా అమినో యాసిడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఇది సెంటర్‌లో కార్బన్ ఉందన్నమాట. సో, ఈ కార్బన్‌కి అమినో గ్రూప్ అటాచ్ అయ్యింది. అదేవిధంగా కార్బాక్సిల్ గ్రూప్ కూడా అటాచ్ అయ్యిందనమాట. సో, సేమ్ కార్బన్‌కి అమినో గ్రూపు, అదేవిధంగా కార్బాక్సిల్ గ్రూప్ గనక అటాచ్ అయితే అటువంటి వాటిని ఏమంటామంటే ఆల్ఫా అమినో యాసిడ్స్ అంటాం. సో, ఆల్ఫా అమినో యాసిడ్స్‌లో కార్బాక్సిల్ గ్రూపు, అదేవిధంగా అమినో గ్రూప్ 2 కూడా ఒకే కార్బన్‌కి అటాచ్ అయ్యి ఉంటాయి. ఇలా ఉంటే వాటిని ఏమంటాం ఆల్ఫా అమినో యాసిడ్స్ అంటాం అన్నమాట. The amino acid carboxyl groups are attached to the same carbon atom to the alpha amino acid. What are alpha amino acid? In alpha amino acids, the carboxylic group and amino group are attached to the same carbon atom in amino acids. The various alpha amino acid differ with respect to the side chain or group. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రతి అమినో యాసిడ్‌కి సెంటర్‌లో కార్బన్ ఉంటుంది. కార్బన్‌కి ఒక వాలెన్స్ ఏమో అమినో గ్రూపు, ఇంకొక వాలెన్స్ ఏమో కార్బాక్సిల్ గ్రూపు, ఇంకొక వాలెన్స్ ఏమో హైడ్రోజన్ అనేది కామన్‌గా ఉంటాయి. సో, అమినో గ్రూపు, కార్బాక్సిల్ గ్రూపు, హైడ్రోజన్ 3 వాలెన్స్‌లు ఎప్పుడు కామన్‌గానే ఉంటాయి.
మరి మారేది ఏంటి అనంటే ఈ ఆర్ గ్రూప్ అనమాట. సైడ్ చైన్ అనేది మారుతూ ఉంటుందనమాట. సో, ఈ ఆర్ గ్రూప్ మారే కొంది అమినో యాసిడ్ యొక్క నేమ్ గూడా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్ గ్రూపు హైడ్రోజన్ ఉందనుకో అంటే ఆర్ ప్లేస్‌లో రీప్లేస్ అయ్యి హైడ్రోజన్ వచ్చిందనుకోండి. దాన్ని మనం ఏమంటామంటే గ్లైసిన్ అంటామనమాట. అదే హైడ్రోజన్‌కి బదులుగా మిథైల్ గ్రూప్ వచ్చిందనుకోండి. అలానిన్ అంటామనమాట. సో, ఈ విధంగా అమినో యాసిడ్‌లో ఈ ఫోర్త్ వాలెన్సీ అయినటువంటి ఆర్ గ్రూప్ మారితే అమినో యాసిడ్ నేమ్ గూడా మారిపోతూ ఉంటుందనమాట. సో, మనకుండేటువంటి ఆల్ఫా అమినో యాసిడ్స్ అన్నిట్లో కూడా ఈ ఆర్ గ్రూప్ అంటే ఫోర్త్ వాలెన్సీ అనేది ఆర్ గ్రూప్ అనేది మారుతూ ఉంటే అమినో యాసిడ్ నేమ్ అనేది మారుతూ ఉంటుందనమాట. సో, కామన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? జనరల్‌గా అమినో యాసిడ్ స్ట్రక్చర్ ఎలా ఏస్తామంటే సెంటర్‌లో ఒక కార్బన్ ఏసి, ఒక సైడ్ ఏమో అమినో గ్రూపు, ఇంకో సైడ్ కార్బాక్సిల్ గ్రూపు, ఇంకో సైడ్ హైడ్రోజన్ ఏసి, ఫోర్త్ వాలెన్సీ ఆర్‌తో చూపిస్తాం. ఆర్ అనేది ఈ సైడ్ చైన్ అంటాం. ఇది దేనితో రీప్లేస్ అయితే దాన్ని బట్టి దాని పేరనేది మారుతూ ఉంటుందనమాట. The R group attached to the alpha carbon is different in each amino acid. సో, మనకి స్టాండర్డ్ అమినో యాసిడ్స్ ప్రస్తుతానికి 22 అమినో యాసిడ్స్ ఉన్నాయన్నమాట. స్టాండర్డ్ అమినో యాసిడ్స్ అంటే ఏంటంటే, ఏవైతే ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు అంటే ట్రాన్స్‌లేషన్ జరిగేటప్పుడు ప్రోటీన్ రైబోజోమ్స్ ద్వారా ప్రోటీన్‌లోకి ఎంటర్ అవుతాయో, వాటిని మనం స్టాండర్డ్ అమినో యాసిడ్స్ అంటాం. ఈ స్టాండర్డ్ అమినో యాసిడ్స్‌కి మనకి జెనెటిక్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. సో, కోడాన్స్ అనేటివి ఉంటాయన్నమాట. వేటికైతే కోడాన్స్ ఉండి, జెనెటిక్ కోడ్స్ ఉండి రైబోజోమ్స్ ద్వారా ప్రోటీన్ సింథసిస్ జరిగేటప్పుడు, ఆ ప్రోటీన్‌లోకి ఎంటర్ అవుతాయో, అటువంటి అమినో యాసిడ్‌ని స్టాండర్డ్ అమినో యాసిడ్స్ అంటాం. ఆ స్టాండర్డ్ అమినో యాసిడ్స్‌కి ప్రస్తుతానికి రికగ్నైజ్ చేసినవి ఎన్ని అంటే 22 అన్నమాట. సో, అన్ని 22 అమినో యాసిడ్‌లు కూడా ఆల్ఫా అమినో యాసిడ్స్. ఈ ఆల్ఫా అమినో యాసిడ్స్‌లో ఈ అమినో గ్రూపు, కార్బాక్సిల్ గ్రూపు, హైడ్రోజన్ అనేది కామన్‌గా ఉంటాయి. ఆర్ గ్రూప్ అనేది మాత్రం చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇన్ దిస్ సింప్లెస్ట్ కేస్ ద ఆర్ గ్రూప్ ఈస్ హైడ్రోజన్. సో, సింప్లెస్ట్ అమినో యాసిడ్ ఏంటి అనంటే ఆర్ గ్రూప్ బదులుగా హైడ్రోజన్ కనిపెడితే దాన్ని గ్లైసిన్ అంటామన్నమాట. సో, గ్లైసిన్ ఈస్ ద సింప్లెస్ట్ అమినో యాసిడ్. సో, వాట్ ఈస్ ద సింప్లెస్ట్ అమినో యాసిడ్? సింప్లెస్ట్ అమినో యాసిడ్ ఈస్ గ్లైసిన్. ఇన్ దిస్ గ్లైసిన్ ఆర్ గ్రూప్ ఈస్ హైడ్రోజన్. ఆర్ గ్రూప్ గనక హైడ్రోజన్ అయిందనుకోండి, దాన్ని గ్లైసిన్ అంటామనమాట. విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ప్రోలిన్, ఆల్ ఆల్ఫా అమినో యాసిడ్స్ హావ్ ద సేమ్ జనరల్ స్ట్రక్చర్. సో, మనకుండేటువంటి ఇందాక మీకేం చెప్పాను 22 స్టాండర్డ్ అమినో యాసిడ్స్ ఉన్నాయని చెప్పాను. 22 స్టాండర్డ్ అమినో యాసిడ్‌కి సిమిలర్ స్ట్రక్చరే ఉంటుంది. ఆర్ గ్రూప్ మాత్రమే మారుతూ ఉంటుందనమాట. అంటే సెంటర్‌లో కార్బన్ ఉంటుంది. దానికి ఒక సైడ్ అమినో గ్రూప్ ఉంటుంది. ఇంకో సైడు కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుంది. ఇంకో పక్క హైడ్రోజన్. ఈ 3 కామన్‌గానే ఉంటాయి. ఈ ఆర్ గ్రూప్ అనేది మారుతూ ఉంటుందనమాట. 22 అమినో యాసిడ్ ఎక్సెప్ట్ ప్రోలిన్ అన్నాడు. అంటే 22 అమినో యాసిడ్‌లో ప్రోలిన్ కూడా ఒకటుంది. సో, ఆ ప్రోలిన్ స్ట్రక్చర్ తప్ప మిగతా 21 అమినో యాసిడ్స్‌కి ఇటువంటి స్ట్రక్చరే ఉంటుంది. ప్రోలిన్‌కి మాత్రం రింగ్ స్ట్రక్చర్ అనేది ఉంటుందనమాట. సో, మనకుండేటువంటి 22 స్టాండర్డ్ అమినో యాసిడ్స్‌లో ఈ కామన్ స్ట్రక్చర్ అనేది 21 అమినో యాసిడ్‌కి ఉంటుంది. ఎక్సెప్ట్ ప్రోలిన్. సో, విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ ప్రోలిన్, ఆల్ ఆల్ఫా అమినో యాసిడ్స్ హావ్ ద సేమ్ జనరల్ స్ట్రక్చర్. ఇలాంటి స్ట్రక్చరే ఉంటుంది. మీకు చెప్పినట్టుగా మనకుండేటువంటి 22 స్టాండర్డ్ అమినో యాసిడ్స్‌లో 21 స్టాండర్డ్ అమినో యాసిడ్స్‌కి ఇలాంటి స్ట్రక్చరే ఉంటుందనమాట. సెంట్రల్ కార్బన్ ఉంటుంది. అమినో గ్రూప్, కార్బాక్సిల్ గ్రూప్, హైడ్రోజన్ నుండి ఆర్ గ్రూప్ అని మారుతూ ఉంటుంది. బట్ ప్రోలిన్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుందనమాట. Proline is unique among the alpha amino acids because it is not a primary amino acid. సో, ఇది ఆల్ఫా గ్రూప్ గదా! సో, ఆల్ఫా కార్బన్‌కి అటాచ్ అయ్యనుకుండా ఇది నాట్ ఏ ప్రైమరీ అమినో యాసిడ్. ప్రైమరీ అమినో యాసిడ్ అంటే ఏంటంటే, ఏదైతే అమినో యాసిడ్‌కి NH2 ఆర్ NH3+ అనేది ఉంటుందో దాన్ని ప్రైమరీ అమినో యాసిడ్ అంటామనమాట. అలా గాకుండా దీంట్లోంచి ఒక హైడ్రోజన్ గాని రీప్లేస్ అయిపోతే దాన్ని సెకండరీ అమినో యాసిడ్ లేకపోతే ఇమినో గ్రూప్ అంటామనమాట. సో, మనకుండేటువంటి 22 స్టాండర్డ్ అమినో యాసిడ్స్‌లో 21 అమినో యాసిడ్స్‌కి అమినో గ్రూప్ NH3+ ఆర్ లేదంటే NH2 అనేది ఉంటుందనమాట. ఒక్క ప్రోలిన్‌కి మాత్రమే చూడండి. ఇక్కడ NH3+ ఉంటే ఇక్కడ NH2+ ఉందనమాట. అంటే దీన్ని అమినో గ్రూప్ అంటాం. దీన్ని ఇమినో గ్రూప్ అంటాం అనమాట. సో, ప్రోలిన్ ఒక్కటి మాత్రమే డిఫరెంట్‌గా ఆ అమినో గ్రూప్ అనేది రింగ్ స్ట్రక్చర్‌గా ఫార్మ్ అయింది. సో, ఈ ప్రోలిన్ కాకుండా మిగతా అన్ని అమినో యాసిడ్స్ మనకి ఈ కామన్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. తర్వాత మిగతా అమినో యాసిడ్స్ అన్నీ కూడా ప్రైమరీ అమినో గ్రూప్ అంటాం అన్నమాట దీన్ని. NH3+ ఉంటాయి. బట్ దీంట్లో మాత్రం సెకండరీ అమినో గ్రూప్ అనేది ఉంటుంది. NH2+ అని. దీన్నే ఇమినో గ్రూప్ అని కూడా అంటాం. ఇమినో ఐఎంఐఎన్ఓ ఇమినో గ్రూప్ అంటాం అన్నమాట. బట్ రేదర్ ఈజ్ సెకండరీ అమినో యాసిడ్. సో, అమినో గ్రూప్ అనేది సెకండరీ అమినో గ్రూప్ అనేది ఉంటుందన్నమాట ప్రోటీన్‌లో. సో, మనకుండేటువంటి 22 స్టాండర్డ్ అమినో యాసిడ్స్‌లో NH3+ అని 21 అమినో యాసిడ్స్‌కి ఉంటుంది. బట్ ఓన్లీ ప్రోలిన్‌కి మాత్రమే NH2+ అనేది ఉంటుంది. దీన్నే సెకండరీ అమినో గ్రూప్ లేదంటే ఇమినో గ్రూప్ అని అంటామన్నమాట.
ఇమ్యునో యాసిడ్. సో, అందుకే దీన్ని సెకండరీ అమినో గ్రూప్‌నే మనం